నమస్తే, వెల్కమ్ టు వ్యక్తి పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, మన ఎప్పుడు మాట్లాడుకునే విషయం నేను చాలా సార్లు అడిగాను మిమ్మల్ని. ఇప్పుడు డైరెక్ట్ కెమెరా ముందు అడుగుతున్నాను. ఓల్డ్ క్లాత్స్ మనం కొనేసుకుంటూ ఉంటాము, 2-3 టైమ్స్ వేసాక ఎవరికొకరికి ఇచ్చేస్తూ ఉంటాము, కొంతమంది జనరల్ గా. అలా చెయ్యొచ్చా? ఒకవేళ చేస్తే ఎవరు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి, ఇచ్చే ప్రాసెస్ ఏదైనా ఉంటుందా? అదొక క్వశ్చన్. అలాగే బట్టలు కూడా నాకు మీరు పర్సనల్గా చెప్పారు, ఒకళ్ళు బట్టలు ఒకళ్ళు వేసుకోకూడదురమ్మా. నేను ఎప్పుడైనా అమ్మ సారీస్ కట్టుకుంటున్నానని చెప్తే అట్లా వేసుకోకూడదు, ఎంత అమ్మ కూతురైనా కూడా వేసుకోకూడదురమ్మా అంటారు. అదొకటి క్లారిటీ ఇవ్వండి. చాలా మంది కజిన్స్ సిస్టర్స్ ఉంటే వేసేసుకుంటూ ఉంటాం ఇన్ జనరల్ గా ఫ్యామిలీస్ లో, అది కూడా వద్దంటారు. రీజన్ ఏంటి? సింపుల్ గా ఆలోచిస్తే శరీరాన్ని మనం కప్పుకునేది ఏదో ఒక వస్త్రంతో, అది బట్ట అవనివ్వండి, చీర అవనివ్వండి, డ్రెస్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. ఆ బట్ట అనేది దేనికి వేసుకుంటాము? ప్రొటెక్షన్ అంతే కదా. ఇప్పుడు నీకు విషయం ఏంటన్నా, అసలు చీర ఒక లేడీ కట్టుకోవడము, తర్వాత ఇంకా మన భారతీయ సంస్కృతిలో, మన ఇండియన్ కల్చర్లో ఇదివరకు నేను సారీస్ కట్టుకోవడం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొదలు పెట్టక ముందు కూడా నాకు తెలిసిన తర్వాత ఆ భక్తి ఎంత పెరిగిందంటే, సారీస్ మీద భక్తి అనాలి. ఒక మన సౌత్ ఇండియన్ కల్చర్ ఎస్పెషలీ నిజంగా ఇండియన్ ట్రెడిషన్ ఏం లేదు, ఇంక సాష్టాంగం ఒకటే తక్కువ. అది ఎట్లా అంటే, అసలు చీరే ఎందుకు చీరని అసలు ఇండియన్ ఇండియన్ ట్రెడిషన్లో, ఇండియాలో చాలా స్టేట్స్లో సారీస్ కల్చర్ ఉంది, బట్ ఎస్పెషలీ సౌత్ ఇండియన్ స్టేట్స్లో అయితే మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు పెట్టడం దేనికి? ఆలోచించు. సారీని అలాగే ఎందుకు కడతారు? అది అన్నే మీటర్స్ ఎందుకు ఉంటుంది? కొంచెం తక్కువ, ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల పూజలు చేసే వాళ్ళము మేము కట్టుకుంటాము, బట్ అది కాకుండా ఎందుకు ఉంటుంది? ఆలోచించే కానీ నాకు ఎప్పుడు చెప్పలేదు ఎవరు. నాకు అనిపిస్తూ ఉంటుంది, సారీ ఇలానే ఎందుకు కట్టాలి, ఇవన్నీ థాట్స్ వస్తూ ఉంటాయి కదా. తెలుసా? చెప్పండి, మీరు చెప్పండి. సారీ కట్టుకునేటప్పుడు మనం చుట్టేసుకున్న తర్వాత కుర్చీల్లో ఇలా మనం అల్లుకుని, కుర్చీలను ఒకటి ముందుకి ఒకటి వెనక్కి, ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఫోల్డ్ చేసి పెడతాం కదా. అవును. అలా పెట్టినప్పుడు ఎవరన్నా నలుగురు చూసినప్పుడు ఆ దృష్టి అంతా చీర ఆపేస్తుందిట. ఓకే. ఆ ఫోల్డ్లో. ఓకే. పాతకాలం మగవాళ్ళని చూడు, వాళ్ళు పంచెలు కట్టుకున్నప్పుడు, నేను పంచెల గురించి మాట్లాడుతున్నాను, వేరే గురించి మాట్లాడలేదు. పంచెలు కట్టుకున్నప్పుడు చాలా చక్కగా వాళ్ళు పెద్ద పంచెలు కట్టుకోవడము, దానికి కూడా పెద్దవాళ్ళు, తాతగారు వాళ్ళు ఎవరైనా ఇంకా బాగా పల్లెటూళ్ళకి వెళ్ళి చూస్తే బాగా పెద్దవాళ్ళని ఇప్పటికీ కూడా చక్క ముచ్చటగా ఆ ఫోల్డ్స్ కట్టుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు చాలా మంది. అవును. అవి మగవాళ్ళు కాపుతుంది. ఓకే. దృష్టి దోషాలు కానివ్వండి వాళ్ళ మీద, లేకపోతే ఏదైనా చెడు వాసనలు కానివ్వండి చుట్టూతా ఉన్నవి, ఈ ఫోల్డ్స్ లోనే ఆగిపోతుంది. ఎంత మేధావులబ్బా మన పూర్వం మనుషులందరూ. చూడండి ఎంత సైంటిఫిక్ గా రీజన్ ఉందో చూడడానికి. బ్యూటీ అబ్బా. ఇప్పుడు నిజంగా నథింగ్ మనందరము కదా, ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా జీరో. చాలా పాలిష్ గా అన్నావు, నేను చాలా రాగా అంటాను. జీరో. అన్ని ఉన్నా కూడా మనం ఇంత టెక్నాలజీ ఉన్నా జీరో. నిజంగా మన పూర్వీకులకి నిజంగా ఎప్పుడూ రుణపడి ఉండాలి మనం చాలా. అది ఆ చీర అనేది ఆపేస్తుంది అని అంటారట. అండ్ పంచె కట్టుకున్నప్పుడు ఆ ఫోల్డ్స్ లోనే ఆగిపోతుందట వాళ్ళకి మొత్తం ఆ ఎనర్జీ. అందుకనే ఎప్పుడైనా సరే ఇంటికి రాగానే పెద్దవాళ్ళు ముందు కాళ్ళు చేతులు కడిగేసుకోవడం, బయటే చెంబు బకెట్ నీళ్లు అవన్నీ ఉండేవి, చక్కగా కాళ్ళు కడిగకుండా అసలు లోపలికి అనేది రారు. అండ్ వచ్చిన తర్వాత కూడా వెంటనే, ఇదివరకు పాతకాలం వాళ్ళైతే వెంటనే స్నానాల గదుల్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళు స్నానాలు చేసేసి వస్తారు. ఇప్పుడు కదా సోఫాలన్నీ పావనం చేసిన తర్వాత కదా స్నానాలు చేయడం, మొత్తం ఇల్లంతా నెగిటివ్ అంతా చేసిన తర్వాత అప్పుడు వెళ్ళి చేస్తారు. లేకపోతే అసలు డైరెక్ట్ గా నియమం అయితే స్నానం చేసి బయటికి రావడం, లేకపోతే ఏమీ ముట్టుకోము. ఇంకా అలాంటి పాటించే ఫ్యామిలీస్ ఉన్నాయి, బట్ అలా చేస్తే మంచిదే, చేయకపోతే మాత్రం చేయండి. అది అలా. ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసిన దుస్తులు అవి తీసేసిన తర్వాత ఉతికే కదండి వేరే వాళ్ళు వేసుకుంటారు అని మీరు అడగచ్చు. కరెక్టే.
గంటే వేసుకున్నాం, ఏదో ఫంక్షన్కి వెళ్ళొచ్చాము, ఇది పాడైపోతుంది, దాన్ని బీరువాలో పెట్టేసామంటే ఆ ఎనర్జీ మొత్తం మిగతా బట్టలు కంటుతుంది. అవును, కొన్ని క్లాస్ 1 అవర్కి జస్ట్ హాఫ్ అన్ అవర్ కేసి మళ్ళీ రిటర్న్ వేసుకుంటూ ఉంటాం వాష్ చేయకుండా. అవును, మరి ఆ ఎనర్జీ అంతా మిగతా బట్టలకు అంటుతుందా లేదా? అంటుంది. అది డస్టా, ఇంకా ఏదో వైరసా, ఫ్లూవా, అవన్నీ పక్కన పెట్టేయండి. అసలు వైరస్ బుద్ధి వైరస్ కదా, ఆ వైరస్ ని లోపలికి ఎండేళ్ళనివ్వకూడదు బీరువాలోకి. ఇప్పుడు చెప్పండి, మన బట్టలతో పాటు పెట్టుకోవడమే నిషేధం, ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు కట్టుకోవడం ఒకటి. దానితోడు సరే పొరపాటున జోక్స్ అపార్ట్, ఆ బట్టల్లోనే ఆ రోజే ఏదన్నా ఆ పర్టిక్యులర్ స్త్రీయో ఆ పర్టిక్యులర్ జెంటో ఎవరితోనో పోట్లాడడమో ఏడవడమో చేశారనుకోండి, ఈ డ్రెస్ చాలా అన్లక్కీ, ఈ చీర ఎప్పుడు కట్టుకున్నా దెబ్బ తగులుతుంది, ఇన్ జనరల్ థాట్స్. ఈ చీర ఎప్పుడు కట్టుకున్నా నేను కాయగూరలు కోసేటప్పుడు చేయి తగ్గించుకుంటాను, అవునా? ఇలాంటివి ఉంటూనే ఉంటాయా లేదా? ఉంటాయి లక్కీ డ్రెస్సెస్ ఖచ్చితంగా. అటువంటి బట్టలు మళ్ళీ వేరే వాళ్ళ శరీరం మీదకి వెళ్తే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో, వాళ్ళ ఎనర్జీ ఏంటో, వాళ్ళ మనోభావం ఏమిటో, నీ మనోభావం బాగుందా లేదా, నువ్వు సరిగ్గా ఆలోచిస్తున్నావా నా గురించి అని గుండె తట్టి మరీ ఇస్తావా? ఇవ్వం కదా. మామూలుగా అడిగితే పాప నో అనుకుండా ఇచ్చేస్తాం. మా చెల్లి చిన్నప్పటి నుంచి కూడా, నా కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా ఎప్పుడైనా ఈ డ్రెస్ వాళ్ళు వేసుకెళ్తామంటే స్ట్రిక్ట్గా నో అంతే. పాప నాకంటే చిన్నది అయినా సరే ఆ చెప్పిన మాట నాకు ఇప్పుడు అర్థమవుతుంది, దాని వాల్యూ అంటే పాపం తెలుసా నిందో తెలియక నిందో ఎప్పుడు షేర్ చేసేది కాదు. నేను ఎప్పుడు అడుగుతూనే ఉండేదాన్ని తన్ని. అప్పట్లో అడిగేవారు, ఇప్పుడు తెలిసింది కాబట్టి. తను ఎప్పుడూ నోనే అంటుంది, తను నో అంటుందని తెలిసి అయినా అడిగేదాన్ని. ఓకే. సో జనరల్ గా కజిన్స్ ఇంట్లో ఫ్యామిలీలో కామన్ కదా, అక్క చెల్లెళ్ళు అయితే ఇంకా కామన్. అవును. అలా ఎప్పుడు కూడా వేసుకోకూడదండి. వాళ్ళ ఎనర్జీస్ అనేవి మీకు సోకుతాయి. అండ్ వాళ్ళ ఇప్పుడు మదర్ అండ్ డాటర్ అని అంటున్నారు. మా మదర్ ఇక్కడ నుండి చాలా మంచి వాళ్ళే, అందరు అమ్మలు మంచి వాళ్ళే, ఎవరు చెడవాళ్ళని నేను అనట్లేదు. వాళ్ళ ఇమోషన్, వాళ్ళ లైఫ్ ఆ రోజు ఎలా ఉందో వాళ్ళ దాకా వెళ్ళడం ఎందుకు, మీది ఎలా ఉందో మీరు వాళ్ళతో షేర్ చేస్తున్నారు. అందుకని ఎప్పుడు కూడా ఇవ్వద్దు. ఓకే, ఎవరికి ఇవ్వద్దు. ఓకే, వేసుకునేటప్పుడు కూడా మనమే డ్రెస్సెస్ వేసుకోవాలి. మీరు నాకు పర్సనల్ గా చెప్పేవారు ఎప్పుడు, ఈసారి నేను మనందరికీ కూడా ఎవరికైనా యూజ్ ఉంటుంది, ఒక ఐడియా వస్తుంది కదా. ఇన్ జనరల్ గా మనందరం చేసే పనులు ఇవి చిన్న మిస్టేక్స్ అయినా మళ్ళీ ఆస్ట్రాలజికల్ గా కూడా ఆ దానాలు మళ్ళీ ఇవ్వకూడదు. మనం వేసుకున్న బట్టలు ఓకే అందరూ ఇవ్వకూడదు, కొంతమంది ఇవ్వచ్చు. ఓకే, గురువు గారు కనుక తులలో ఉంటే వాళ్ళు ఇవ్వకూడదు. లేదు గురుస్థానం కనుక, గురు భగవానుడు కనుక తులలో ఉన్నా ఇవ్వకూడదు. లేదు గురు భగవానుడు 7వ స్థానంలో ఉన్నా కూడా వాళ్ళు బట్టలు ఇవ్వకూడదు, వాళ్ళు వేసుకున్నవి. ఓకే, అది కూడా మంచి చేయదు వాళ్ళకి. ఓకే, వీళ్ళకున్న ఉన్నతంతా పోతుంది. ఓకే, అదంతా చాలా డేంజర్ కదా. తర్వాత పోనీ లేని వాళ్ళకి ఇస్తున్నామండి, మా చుట్టాలకు కాదండి అని మీరు అనొచ్చు. సరే లేని వాళ్ళకి అది కూడా లేదు కదండి అని అనొచ్చు, తప్పండి. ఆ భావంతో మనం ఎప్పుడు ఇవ్వకూడదు. మనం ఇవ్వగలిగితే 200 రూపాయలు ఖర్చు పెట్టి కొత్తదే ఇద్దాం. 200, 2000 కూడా అనలా నేను. లేదు మనం వేసేసింది ఆ రోజు మనం పొరపాటు ఆ డ్రెస్లో ఎప్పుడైనా ఏడ్చామనుకోండి, మన శోకమేగా వాళ్ళతో ఇస్తుంది. మనం ఎంత రిన్ను, ఎంత సర్ఫెక్సల్, ఎంత హై అండ్ వాషింగ్ మిషన్లో ఉతికేసినా అవి మొండి మరకలు, అవి పోవు. మొండి మరకలు, భావాలు పోవు, వాటిని పోయే డిటర్జెంట్లు రావు. మరకలు పోతాయి, భావాలు పోవు. సో అందుకని అవతల వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఇది నా ఫిలాసఫీ. నేను ఇప్పుడు ఎవరికి ఇవ్వను. అండ్ పొరపాటును కూడా ఇవ్వాల్సి వస్తే నేను కొత్తవే ఇస్తాను తప్ప పాతవి మాత్రం ఇవ్వను. అండ్ ఎందుకంటే పొరపాటున నేను ఆ చీరలో కనుక, ఆ బట్టలో కనుక ఎప్పుడైనా కోపం వ్యక్తపరిచినా ఆ ఇమోషన్ కూడా వాళ్ళకి వెళ్ళకూడదు అనే ఆలోచనతో నేనైతే ఎప్పుడు ఇవ్వను. మీరు కూడా చేయండి, ఎందుకంటే నలుగురికి మంచి చేసిన వాళ్ళం అవుతాం ఇలా చేస్తే. వేసుకున్న నాళ్ళు తమరు వేసుకోండి, చిరిగిపోయినవి మాత్రం అస్సలు ఇవ్వద్దు, అస్సలు ఇవ్వకండి. ఓకే, చాలా సెన్సిటివ్ థింగ్ ఇదంతా కదా, చాలా సెన్సిటివ్. ఎందుకంటే మనకి తగండి అవతల వాళ్ళకి ఎలా తగ్గుతుంది, అంతే కదా, సింపుల్. రైట్, చాలా క్లారిటీ వచ్చింది. నమస్తే.